మునగాకు కడిగినది, ఎండుమిర్చి, ఈ మాత్రం బాగానే మండుతుంది. ఇది ఉల్లిగడ్డలు, పొయ్యి మీద నూనె పెట్టాను. ఇది స్టవ్ వెలుగుతుంది. ఈ పక్కన స్టవ్లో పెసరపప్పు ఉడుకుతుంది. ఇది పెసరపప్పు, ఇది ఉడుకుతుంది. ఇది నానబెట్టుకొని వేసుకోవచ్చు, బట్ నేను ఉడికిస్తున్నా. సో దీంట్లో జీలకర్ర, ఆవాలు, జీలకర్ర మగోళ్ళ వంట ఉల్టా పల్టా చేస్తాం. తర్వాత ఎడెక్కే లోపలనే ముందే ఈ పక్కకి ఆనియన్స్, ఇది నా వంటే, నేను ఒక్కనే తింటాను. ఎండుమిర్చి, ఎందుకంటే మునగాకు ఎవరు ఇష్టపడరు కదా, అది టేస్ట్ వగరు ఉంటుందని తినరన్నమాట. అందుకోసం నేను ఒక్కనే తినేది. కలుపుతున్నాను. వీడియో పాస్ చేసి ఇది కొంచెం వేగిన తర్వాత బాగా వేడి మీద ఆకు వేస్తాను. బాగా వేడి ఉన్నప్పుడు వేస్తే కొంచెం వగరు తగ్గుతుంది. మెంతాకుకి మునగాకుకి కొంచెం వేడి మీద, గిన్నె వేడి మీద వేయాలి. పెసరపప్పు ఇంకో స్టవ్ మీద ఉడికిస్తున్నాను. ఇది ముందుగానే నానబెట్టుకుంటే మంచిది, బట్ నాకు టైం లేక ఉడికిస్తున్నాను అన్నమాట. ఇది పొంగుతున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ పెట్టేస్తే ఆ పొంగటం తగ్గుతుంది. ఇంకా ఇది మళ్ళీ పొంగటానికి సిద్ధమవుతుంది. ఆ వైట్గా ఉన్నది తీసేస్తే కొంచెం అంటే నీళ్ళు తక్కువ పోసాను. గిన్నె చిన్నది, దానికి తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసాను. ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది. మనం చేయడం ఇలా స్పూన్ పెట్టగానే ఆ పొంగుతున్నది తగ్గిపోతుంది. ఈ పక్కన ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేయించుతున్నాము. రెండు, ఇది స్మెల్ వస్తుంది, ఇది కూడా స్మెల్ వస్తుంది. రెండు స్మెల్ కలిసి ఒక కొత్త స్మెల్ లాగా అనిపిస్తుంది. పెసరపప్పు స్మెల్, ఈ స్మెల్, రెండిట్లో ఈ స్మెల్ బాగుంటుంది. పెసరపప్పుది పప్పు స్మెల్ పచ్చిది కదా, ఒకలాగా ఉంటుంది. రెండు కలిసి వస్తున్నాయి. ఈ పెసరపప్పు బంద్ చేసుకుంటా అండి. ఆ నీళ్ళ వేడితో కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది. బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మగ్గింది. ఈ స్టవ్ని హై పెడతాను. హై పెట్టేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగోండి మునగాకుని ఆ హైగా ఉన్నప్పుడు కడిగిన మునగాకు ఇందులో వేసి బాగా కలుపుతాను. ఇలా వేడి మీద కలిపితే అది చాలా దగ్గరికి అయిపోతుంది. వగరు కూడా తగ్గుతుంది, వగరు రుచి ఉండదు. ఎందుకంటే వేడి మీద తిప్పడం వల్ల ఇది ఇట్లా దగ్గరికి అయిపోయింది. ఇది చాలా తక్కువ కూర అయిపోయింది. చూడండి, ఇందాక చాలా ఎక్కువ అనిపించింది, గిన్నెలో అడుగుకి వెళ్ళిపోయింది. ఇది ఎండాకాలం మే నెలలో చేస్తున్నాను. పొయ్యి దగ్గర అసలు నిలబడలేని పరిస్థితి. వంటింట్లో ఫ్యాన్ పెట్టడానికి కూడా కుదరదు, ఏసీ పెట్టుకోవాలి. కానీ మనం సిమెంట్ గోడలతో ఉంటాం కదా, ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది. స్టవ్ ఇవన్నీ ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేస్తారు, గృహిణులు చాలామంది. వారికి గుర్తింపు ఉండదు. వంట చేసిన తర్వాత అట్లీస్ట్ ఏదో చిన్న అప్రిషియేషన్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి. బాగుందనో, లేకపోతే ఎండాకాలం ఎలా చేస్తున్నావు, ఎట్లా తట్టుకుంటున్నావు, వాటర్ ఎక్కువ తాగండి అట్లా చెప్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. లేడీస్ గురించి మాట్లాడా నా స్టీల్ గిన్నె మాడిపోతుంది. ఇంకా నేను మాట్లాడకూడదు. అయితే ఆడవాళ్ళకి సహాయం చేయొద్దని ప్రకృతి కాదులే, కానీ మైండ్ ఒక దగ్గర పెడితే అంతే. చూడండి, ఇప్పుడు నేనే కడుక్కోవాలి. ఇది
కానీ మాడితే కూడా మంచి స్మెల్లే వస్తుందండి కర్రీ, అంటే రుచిగా ఉంటుంది అంటదా. పెసరపప్పు వేసేసాను, మాడిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు ఈ పెసరపప్పు వేడికి ఉడికిపోతుంది. నేను ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటాను, ఇంకా ఉప్పు ఒకటి వేయాలి, ఇంకా అంతే. వేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది స్టీల్ గిన్నె ఇందాక మాడింది కదా, ఇది కలిపేసరికి మొత్తం కలిసిపోయింది అందులో. ఇది మందం స్టీల్ గిన్నె, చాలా చాలా మందం ఉంటుంది, బరువు కూడా ఉంటుంది. కడిగేటప్పుడు భుజాల నొప్పులు వస్తాయి, అంత అంత మందం, అంత బరువు ఉంటుంది. ఈ కూర నాకు తెలిసి రుచి ఉండదు, బట్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాల్సిందే. తిని చూపిస్తాను, తిని రుచి ఎలా ఉందో చెప్తా. నాకు తెలిసి అంత బాగుండకపోవచ్చు, చూద్దాం. రుచి చూశాను, ఆకులు అని వగరు తగ్గింది, పర్వాలేదు. ఉట్టిది కూడా తినొచ్చు. ఇది పూరి చపాతీ వాటిల్లో కూడా బాగుంటుంది. అన్నంలో కూడా నవ్వారా రైస్, అట్లా రెడ్ రైస్ ఉంటుంది కదా, అందులో తినొచ్చు మామూలుగా. ఇది నవ్వారా రైస్, ఇది వచ్చి కూజీ పటాలియా, ఇది నాటు బియ్యం. రుచి తక్కువగా ఉంటుంది, తీయగా ఉండదు. సో దాంట్లో తినొచ్చు. మామూలు బీపీటీ రైస్ బాగా తీయగా ఉంటాయి కదా, దాంట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇది బలం, అంత రుచిగా ఉండకపోవచ్చు. దీంట్లో నేను ఏం పెద్ద పని కష్టపడింది లేదు, చెట్టు మించి దూసుకొని వచ్చాను. ఒక ఆనియన్, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇంకేం వేయలే. ఆయిల్ ఉంది. పెసరపప్పు మీ ముందే వీడియోలో ఉడికించి చూపించాను కదా, అది వేసాను, అయిపోయింది. పెద్ద మొత్తం ఒక 14 minutes. వీడియో మీకు తక్కువ కనిపిస్తుంది, బట్ డబుల్ వేసుకోండి, వీడియోకి రెండింతలు. ఇది ఒక 15 to 20 minutesలో అయిపోయిందండి.